హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అనుష్ అను బ్లాగ్స్. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. ఇది మా కిచెన్. ఎందుకంటే మటన్ కుక్కర్లో పెడితే బాగా ఉడికిద్ది కదా, అందుకే ఇందులో పెడుతున్నా. అనుష్ నువ్వు మాట్లాడుకో. హోల్ గరం మసాలా అన్నీ ఉన్నాయి ఇందులో. ఇలాచి, చెక్క, లవంగాలు, యాలకులు. ఇది మేమైతే బండపువ్వు అంటాం దీన్ని. ఇది బిర్యానీ ఆకు. మేము ఇంతే స్పైసీనెస్ అయితే ఇవి వేసుకుంటాము, ఎందుకంటే మా హస్బెండ్ ఇష్టం ఉండదు మసాలా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఈ స్పైసీనెస్ అన్నీ వేసుకున్నాం. కొన్ని పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇది తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. కర్రీకి సరిపడా కాదు, లైట్గా, ఓన్లీ ఆనియన్ ఫ్రై అంత వరకు. లైట్గా పుదీనా, కొంచెం స్మెల్ కోసం బాగుంటుంది, టేస్ట్ కూడా. మళ్ళీ చివరిలో వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ రావాలి బాగా, అప్పుడే బాగుంటుంది. క్లీన్ చేసుకున్న మటను కేజీ పైనే ఉంటుంది. చూడండి, ఇవి ఫ్రై అయినాయి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసినాను, బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే టేస్టు. ఇది నేను వండే విధానం అండి. మీకు నచ్చితేనే మీ నచ్చినట్టుగా మీరు చూడండి ఒకసారి. ఇది నా స్టైల్లో నేను వండే విధానం చెప్తున్నాను. అందరికీ వచ్చు ఆల్మోస్ట్. మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం, టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడైతే మేము ఇక్కడ విలేజ్లో ఉన్నాము, హాలిడేస్ కదా పిల్లలకి. ఫ్రై అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. ఇది కర్రీకి సరిపడా, నేను ఇంట్లోనే చేసుకుంటాను పసుపు. ఒక ప్యాకెట్స్ అవి ఏం తెప్పించుకోను. కారం అయినా పసుపు అయినా ఇంట్లోనే అంటే మిల్లులో పట్టించుకుంటాను, ఎండబెట్టి ఎండలో. 1 ఇయర్కి సరిపడా చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం మటన్ వేసుకుందాము. అది బాగా ఫ్రై అయింది. క్లీన్ చేసుకున్న మటను ఇప్పుడు ఒకసారి కలబెట్టేసి చూడండి.
కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేస్తాము, వాటర్ యాడ్ చేద్దాం. మేమైతే కొత్తగా స్టార్ట్ చేశామండి యూట్యూబ్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అనుష్ అమ్ములు 567. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టాలి. కలిసిన తర్వాత ఇందులో ఇంకా కొంచెం ఆయిల్లో బాగా ఉడకాలి, ఇట్లా ఆయిల్ రావాలి బయటికి, అప్పుడే కొంచెం బాగుంటుంది టేస్ట్. ఆయిల్లో కుక్ అవ్వాలి బాగా. అప్పుడు అది బాగా కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు కారం సరిపడా ఉప్పు వేయాలి. కొంచెం మూత పెట్టేసుకుందాం, ఇంకో 5 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత వేద్దాము. చూడండి, ఇప్పుడు 5 మినిట్స్ అయింది. ఆయిల్ చూడండి ఇలా వచ్చేస్తుంది పైకి, చూసారా? ఇగో బాగా కనిపిస్తుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకైతే కనిపిస్తుందండి. కుక్ అయింది బాగా. ఇప్పుడు కారం సరిపడా వేసుకుంటున్నాను. మేమైతే చాలా తింటామండి, బాగా స్పైసీగా తింటాము. బాగా మాకైతే చాలా ఇష్టం, కారం ఎక్కువ తింటాం మేమైతే. ఇది 1 kg పైన ఉంది కదా, అందుకే ఈ గంటతో చూపిస్తున్నాను. ఈ గంట ఫుల్గా వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ నేను ఇంట్లోనే మిల్లులో పట్టించుకున్నాను. ఇంట్లో ఎండుమిరపకాయలు ఎండబెట్టి బాగా ఎండిన తర్వాత మిల్లులో పౌడర్ చేసుకున్నాను. బాగుంటుంది. నాకు 1 ఇయర్కి సరిపడా చేసి పెట్టుకుంటాను. ఆవకాయ పచ్చడి కానీ, ఇవి కారం కానీ, పసుపు కానీ ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను నేను. బాగుంటుంది. నాకు బయట షాప్లో కొన్నవి అంత బాగా అనిపించవు, దానివల్ల టేస్ట్ కూడా అంత రాదు వండేటప్పుడు. నాకు అంత ఇష్టం అనిపించదు. అమ్మ ఉన్నప్పుడు బాగా చేస్తుండే, మా అమ్మ పంపిస్తుండే నాకు. ఇంకా అమ్మ లేనప్పటి నుంచి నేనే చేసుకుంటున్నాను. చూడండి, ఇందులో ఇప్పుడు సాల్ట్ సరిపడా వేసుకుందాము. నేను మా టేస్ట్కు సరిపడా వేసుకుంటున్నానండి. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. మేమైతే ఉప్పు కారం బాగా తింటామండి, బాగా స్పైసీగా తింటాం మేమైతే. ఇది కొంచెం ఆయిల్లో కారం ఉప్పు మగ్గిన తర్వాత మనము వాటర్ వేసుకుందాము. వాటర్ వేసి విజిల్ పెట్టుకోవడమే. ఒక 5 మినిట్స్ ఆగి పెట్టుకుందాము. చూడండి, 5 మినిట్స్ అయ్యింది. ఇదిగో తీసుకున్నాను. ఒకసారి కలిపెట్టుకొని ఇందులో వాటర్ వేసుకోవడమే. చూడ్డానికి ఎంత బాగుందో చూడండి. నాకైతే బాగా కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో. దీనికి సరిపడా వేసుకుంటున్నాను వాటరు. ఇది బాగా కుక్ అవ్వాలి, టైం పడుతుంది. ఒక 2 విజిల్స్ చాలు. బాగా మరీ మెత్తగా ఉడకనివ్వద్దు, మరీ గట్టిగా ఉండకుండా మీడియంగా 2 విజిల్స్ పెడతాను, సరిపోయేంత ఉడికిపోద్ది. మాకు 2 విజిల్స్ చాలండి. ఇప్పుడైతే విజిల్ పెట్టేశానండి. కొంచెం టైట్గా ఉంది, అందుకే నాకు పెట్టడం ఇబ్బంది అయింది. ఇంకా వీడియో తీస్తున్నాను కదా ఒకేదాన్ని, నాకు వీడియో తీసుకోవడం కొత్త కదా, అందుకే ఇట్లా పెట్టేసిన. చూడండి, క్లిప్ మిస్ అయినట్టుంది కుక్కర్ పెట్టడం.
పెట్టేశానండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుందాము. విజిల్ వచ్చింది, ఇందాకే తీస్తున్నాను. కర్రీ రెడీ అయింది ఆల్మోస్ట్. చివరిలో కొంచెం మనం గరం మసాలా అది వేసుకొని తీసేద్దాం. ఉడికింది చూడండి. మాకు 2 విజిల్స్ అయితే ఉడికిపోద్ది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. చూడండి పీస్ ఉడికిందా లేదా చూడాలంటే ఇలా అంటే సరిపోతుంది. ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం కొరియాండర్ ధనియాల పౌడర్ వేస్తాను. మళ్ళీ కొంచెం ఆన్ చేసుకొని ఉడికిపోయింది మటను. ఇంక ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. చూడండి ఇది 2 మిక్స్డ్ అన్నమాట. పచ్చి ధనియా పౌడరు అండ్ వేయించిన ధనియా పౌడర్ అన్నమాట. 2 మిక్స్గా ఉంటాయి. నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను ధనియా పౌడరు. ఇందులో కాస్త కొంచెం ఎండు కొబ్బరి కూడా యూజ్ చేస్తాను నేను. బాగుంటుంది టేస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది మటను. ఇప్పుడు వచ్చేసి కొంచెం పుదీనా వేస్తున్నాను. మా దగ్గర కొత్తిమీర లేదు, అందుకే ఓన్లీ పుదీనా మాత్రమే వేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కూడా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది. జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంచి ఆఫ్ చేయడమే. చూడండి ఆయిల్ అనేది చూడు పైనకి వచ్చేసింది కదా, కుక్ అయిపోయినట్టే మటన్. ఇది నేను నా స్టైల్లో చేస్తున్నానండి. మా టేస్ట్కు మేము చేస్తున్నాము. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను నా స్టైల్లో చెప్తున్నాను కదండి. మీరు మీ స్టైల్లో ఎలా చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను అలా చేయడానికి ట్రై చేస్తాను. ఇది మా టేస్ట్లో చెప్తున్నాను నేను. మీకు ఇంకేమన్నా తెలిసినవి ఇంకా వేయాలి ఏమన్నా అంటే చెప్పండి, నేను అలా కూడా ట్రై చేసి చూపిస్తాను. ఏమన్నా వేరేవి కూడా చెప్పండి, నేను చేసి చూపిస్తాను. మీకు కనుక నచ్చినట్టయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి మాకు మీరు. ఆగలేగా రెడీ అయిపోయింది చూడండి కర్రీ. సర్వ్ చేసుకున్నాను వేరే గిన్నెలోకి. చూడండి ఇప్పుడే రైస్ పెట్టేసుకున్నాను. టైం వచ్చేసి 12 కావచ్చింది. రైస్ పెడుతున్నాను. లంచ్ టైం కావచ్చింది. ఇంకాసేపు అయితే మా హస్బెండ్ కూడా వస్తారు. అందరం ఒకేసారి తింటాము. చూడండి రైస్